ఇక ఇంద్ర శోభన్ గారు చెప్పండి. చెప్పండి. సో రాజకీయం కోసమా లేకపోతే ఇప్పుడు ట్రస్ట్ బోర్డు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి మీ పార్టీ నుంచి చాలా నిరసనలు వ్యక్తమైనాయి, నల్గొండ జిల్లా వాళ్ళు లేరు, ఎవరిని కన్సల్ట్ చేయలేదని చెప్పి. ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే మా సోదరి మనకి జీ తెలుగు ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో ఒక విషయాన్ని మనము తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు కొట్లాడినప్పుడు, సబ్బండ జాతులు కొట్లాడినప్పుడు అభివృద్ధిలో కూడా సబ్బండ జాతుల భాగస్వామ్యం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల పైన ఉన్నదని మాత్రం చెప్పదలుచుకున్నా. అయితే గుళ్ళు గోపురాలలో రాజకీయ నాయకులు ఉండొచ్చా అన్న చేసుకున్నటువంటి దాంట్లో మరి ఇప్పుడు రాజకీయ నాయకులు అన్ని సేవల్లో వాళ్ళ ఇంటి పర్సనల్ లైఫ్ ను కూడా వదిలేసి ప్రజల జీవితమే అంకితం అని ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మరి అన్నిటి దాంట్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకోవాలి తప్ప, మరింత డెవలప్మెంట్ వైపు వెళ్ళాలని కోరుకోవాలి తప్ప, దాంట్లో కూడా ఆధ్యాత్మికత అనేది తనలో ఇమిడి ఉందా లేదా రాజకీయ నాయకులను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవాళ దేశంలోనే తిరుపతిని మనము చాలా ఏమంటారు, ప్రపంచ దేశాల నుంచి చాలా మంది మన బాలాజీ టెంపుల్ కి వస్తారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి విడిపోయిన తర్వాత తెలంగాణ మనకంటూ తిరుపతి కావాలి, దీంట్లో మన యాదగిరి నరసింహస్వామి మన దైవము, దీనిని మనం బ్రహ్మాండంగా చేసుకోవాలని కేసీఆర్ గతంలో చెప్పినారు. అందులో భాగంగానే 1500 కోట్ల రూపాయలు పెట్టినారు. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత అదే ఈకో టూరిజాన్ని అలాగే టెంపుల్ టూరిజాన్ని ఈ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు ఒక యాదాద్రి చేస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు దాదాపు ఒక 10 గుళ్ళకి సంబంధించినటువంటి విషయాల ఒక ప్రత్యేక శ్రద్ధతోటి మన సాంప్రదాయము మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి వీటిని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒక లైన్ తీసుకొని పనిచేస్తున్నారు. సో వీటికి మనం అప్రిషియేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళుగా చిల్లరగా విమర్శించడం అన్నదైతే బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ టెంపుల్ కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి దాంట్లో చిరంజీవి గారి భార్య అయి ఉండొచ్చు, ఇతరత్ర మిగతా ఉన్నటువంటి దాంట్లో ఒక ఏమంటారు ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు, సమాజంలో కొంత స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల ఆధ్యాత్మిక పట్ల అయి ఉండొచ్చు, కొంత ప్రభుత్వం భాగస్వామ్యం చేయకున్నప్పుడు రాజకీయ నాయకులకు వేరే ఏదైనా పదవులు చేయొచ్చు. ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్నప్పుడు మనం ఇలాంటి విషయాలను తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కిల్డ్ యూనివర్సిటీకి మనము మహేంద్ర గారిని మనం చేసినాం. ఎందుకు చేసినాం? 10 మంది తనని ఒక ఆదర్శంగా తీసుకుంటారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళైనా వచ్చే వాళ్ళకైనా ఇక్కడ ఏదో ఉంది అని ఒక ఆలోచన, మంచి ఆలోచనతో ఉంటారన్న ఉద్దేశంతో చేశారు. అట్లాగే ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి అయినా అదే తరహాలో ఈ రాష్ట్రంలో జరిగిన యాదగిరిగుట్ట అయినా. సో నలుమూలల్లో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ని తిరుపతిలో పెట్టొచ్చు, దానికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ యాదగిరిగుట్టలో జరిగే అంశం పట్ల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎందుకు ఇంత అక్కస్ అంటే, అందరిని కలుపుకొని పోతున్నాడు, అందరితో ఉంటున్నాడు, ఎవరితో వ్యతిరేకత లేదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తున్నాడు, సబ్బండ వర్గాల వైపు ఉంటున్నాడు అన్న ఒక అక్కసు చాలా క్లియర్ గా క్లారిటీగా ఇక్కడ మనకు కనబడుతుంది. మా సోదరి చాలా చాలా ఆరోపణలు చేశారు. ఇవాళ జరిగినటువంటి తీసుకున్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ప్లాట్ఫామ్ రెడీ చేస్తుందంటే, మరి గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చినారు, కాంగ్రెస్ నుంచి వచ్చినారు. మరి అట్లాగే మరి 2 పార్టీలకైనా ప్లాట్ఫామ్ రెడీ చేసిందా? మనం ఆరోపణ చేసినా కూడా ఆరోపణలో పస ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి చిల్లరగా మనం వాటిని ఇలా చేయడం అనేది సరి అయినది కాదని చెప్పదలుచుకున్నాం. భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి లెట్ మీ కంప్లీట్ మీరు మాట్లాడితే నేను నోట్ చేసుకొని కూర్చున్నాను. భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఆ కమిటీలో ఉన్నారు, లేరు అసలు స్థానికులకి అవకాశం ఇవ్వలేదని మాట్లాడినటువంటి వాళ్ళకి అది నా సమాధానం. రెండో విషయం ఏంటి అని అంటే, ఇవాళ మా సోదరులు ఇందాక శరత్ గారు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. కేసీఆర్ హయాంలో అడ్వకేట్ జనరల్ గా ఆయన పదవి అనుభవించారు. సో మరి కేసీఆర్ గారి పట్ల మాత్రం చెప్పాల్సిన అవసరం డెఫినెట్ గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాలా చిల్లరగా తీసి పడేసినట్టుగా, ఒక గల్లీ వ్యక్తి లాగా తీసి పడేసినట్టుగా ముఖ్యమంత్రి గారిని అలా మాట్లాడడం శరత్ గారికి తగదు అంటున్నాను నేను. ఎందుకంటే ఒక అడ్వకేట్ జనరల్ చేసినటువంటి తాను రేవంత్ రెడ్డి గారి ఆధ్యాత్మికత గురించి, రేవంత్ రెడ్డి గారు ఏం తింటారనే దాని గురించి బొక్కలు మెడలేసుకొని తిరిగి చూపించాలా ఏంటి? అది చేయాలని అంటున్నాను. ఒక వ్యక్తి ఆ స్థానంలో ఆ సీట్ లో కూర్చున్నప్పుడు కులాలకు మతాలకు అతీతంగా తనకు నచ్చినా నచ్చకపోయినా ఏమున్నా ప్రజల మనోభావాల తగ్గట్టుగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత
ఇంటి పెద్ద పైన ఉంటది. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చికెన్ ఏ తింటాడు, నాన్ వెజ్ ఏ తింటాడు అని అంటే ఎవరి ఇష్టము వాళ్ళది. అంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా మేము? పోనీ కేసీఆర్ ఏం చెప్తారు మేము ఏం చేయాలా? మీరు ఏం చెప్తారు మేము తినాలని అడుగుతున్నాం ఇవాళ. కాబట్టి అది సరి అయినది కాదు అంటున్నాం. మనం మాట్లాడేటప్పుడు కూడా ఇందులో ఎక్కడైనా పొరపచ్చాలు ఉంటే ఒక న్యూట్రల్ గా, ఒక అడ్వకేట్ గా చేస్తే బాగుంటదని చెప్పుంటే బాగుంటది. కానీ చాలా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు శరత్ అన్న. అది ఆయన విజ్ఞత వదిలేస్తున్నాను. ఇక పచ్చిగా రాజకీయాలు గురించి మాట్లాడితే ఇక్కడెక్కడ రాజకీయాలు అనేది ఇవాళ తావు లేకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ కి చేసినటువంటి స్టేట్మెంట్స్ కి సురేఖ గారికి ఏం సంబంధం? సురేఖ గారు ఏమన్నా అంటే ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు, సురేఖ గారు ఇక్కడే ఉంటున్నారు. మోర్ ఓవర్ తెలంగాణలో వాళ్ళ ప్రాపర్టీస్ ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్నింటి విషయాలు ఉండొచ్చు, వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. మోర్ ఓవర్ తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డని కోడలుగా కూడా వాళ్ళు చేసుకున్నారు కదా. ఆ అమ్మాయి కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా తన భాగస్వామ్యం కూడా ఈ ప్రభుత్వం చేసింది. అంటే ఇవాళ ఒకరిని మనం అందులో ఉంచాము అని అంటే దాంట్లో ఏంటి ఇప్పుడు వాళ్ళకేమో ఏమంటారు దోచుకోవాలో ఏదో ఏదో చేయాలని ఆలోచన అయితే వాళ్ళకు ఉండదు కదా. ఆ స్థాయికి అయితే దిగజారిపోయి అయితే వాళ్ళు ఉండరు కదా. కాబట్టి మనం ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలో ఎంతవరకు పస ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోర్ ఓవర్ ఇవాళ ఆవులకి సంబంధించినటువంటి ఏమంటారు రాష్ట్రంలో అయిండొచ్చు, దేశంలో అయిండొచ్చు, చాలా దగ్గరలో గోవుకు ప్రాధాన్యత ఉంది. ఇవాళ కాదు, మన పూర్వీకుల నుంచే గోవుకు ప్రాధాన్యత ఉన్నది. కొత్తగా బీజేపీ వచ్చినాక మనం గోవు గురించి ఇది చేయాలి అది చేయాలని మనం వినలే. మనకు అది స్వతహాగానే మన బ్లడ్ లోనే మన సాంప్రదాయంలోనే ఇమిడిపోయి ఉంటున్నటువంటి దాన్ని వల్ల రేవంత్ రెడ్డి గారు గోవులకు సంబంధించినటువంటి ఒక గోశాల ఉండాలి, మన సంస్కృతిలో ఇది భాగంగా ఉండాలని చెప్పారు. ఇంద్రశోభన్ గారు ఇంతకుముందు అడిగారు కదా, కాదు శరత్ గారు ఇంతకుముందు అడిగారు కదా, సురేఖ గారు టెంపుల్ పోయినాయి, ఆ విజువల్స్ ఫొటోస్ నేను ప్లే చేస్తున్నా, టెంపుల్స్ పోయిన విజువల్స్ ఉన్నాయంటే ప్లే చేస్తున్నా. యాదగిరిగుట్ట టెంపుల్ వాళ్ళు రెగ్యులర్ గా తిరుపతి వెళ్తారండి, తిరుపతి వెళ్తారు, యాదగిరిగుట్ట వెళ్తారు. ఎక్కడికైనా దేవుడు కదా, అందరికి సంబంధించిన వాడు కదా. వెళ్ళలేదు పోలేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని అంటే అది కాదు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాలకి సంబంధించిన చాలా మంది ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ లో మనకి ఏం చేశారని టిటిడి టెంపుల్ వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చినాము. ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తున్నాము. ఎందుకు ఇచ్చినాము? అదాని అంబానీ వాళ్ళు ఎందుకు? ఇవాళ అదానికి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ రెగ్యులర్ గా మన ఎల్లమ్మ టెంపుల్ కి వస్తారు, మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వస్తారు. వాళ్ళు బాగా చాలా ఆమె నమ్ముతుంది దాన్ని. సో వాళ్ళు వచ్చినప్పుడు దానికి అలాగే ఆ డెవలప్మెంట్ కోసం వాళ్ళు విరాళం కూడా ఇచ్చి వెళ్తున్నారు. సో అంత మాత్రం వాళ్ళకి మనం ఏం చెయ్యొద్దు ఇవ్వకూడదు అని చెప్పడానికి అయితే లేదు. వాళ్ళ వల్ల ఇంకింత డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవాలి తప్ప ఇది ఎందుకు ఇచ్చారు అనేది ఒక రాజకీయ కోణంలో చర్చ చేయకూడదు. ఒక విశాలమైనటువంటి హృదయంతో ఒక బ్రాడ్ నేచర్ లో ఒక అంశాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇవాళ మనకు రాలేదు మనం ఉండలేదు అన్న బాధ కన్నా కూడా ఒక విస్తృతమైనటువంటి పరిధి యాంగిల్ లో డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ దూరదృష్టితోటి ఈ రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా కూడా అటు బీజేపీ భక్తుగా ఇవాళ అయోధ్య ఉద్దేశంలో ఉంచి చేసిన రాజకీయ నేపథ్యం అయిండొచ్చు, హిందుత్వ పట్ల చేసిన రాజకీయ నేపథ్యం అయిండొచ్చు, అలాంటి వాటికి ఏవి తావునివ్వకుండా మేము సబ్బండ జాతుల సబ్బండ వర్గాల సబ్బండ కులాల మతాలతో మేము ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. 100% ఈజ్ ఏ హిందూ. తనకు సంబంధించినటువంటి ప్రత్యేక బొట్టు లేకుండా రేవంత్ బయటకే వెళ్ళాడు. మీరు చూసారో లేదో తెలియదు. బట్ అట్లా అంటే అది తన వ్యక్తిగతం, తనకు సంబంధించినటువంటి అంశం. కానీ ముఖ్యమంత్రి గారికి హిందూ కావాలి, ముస్లిం కావాలి, బుద్ధుడు కావాలి, జైలు కావాలి, అందరూ కావాలి ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అందరు తన బిడ్డలే కాబట్టి. సో ఇట్లా మనం దీంట్లో రాజకీయ కోణంలో కాకుండా పాజిటివ్ లైన్ ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ భారతదేశంలో అనేది ఎక్కువ సంఖ్యలో ఎవరిని ఆదరిస్తున్నారో అందరికీ తెలుసు. సో మనం అది చేయకపోవడం వల్ల ఏమవుతుంది, బీజేపీ ఇదే నా పెటెంట్ రైట్ అనుకుంటుంది. నేను తప్ప ఎవరు కాషాయం వేసుకోవద్దని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు కాషాయం వేసుకుంటే అది నీది కూడా అవుతుంది కదా, వాళ్ళనే కాదు కదా పెటెంట్ రైట్. కాబట్టి ఇట్లాంటి వాటికి కొన్ని విషయాలలో మనం ఒక బ్రాడ్ యాంగిల్ లో వెళ్ళాల్సి రాజకీయంగా కంటే తాడు శ్రీనివాస్ గారు విన్నానండి. నేను ఇంట్లో అయితే వినలేదు కానీ వీరి ఆర్గ్యుమెంట్ విన్నాను. నేనేమంటున్నానంటే సరే నా ఇంట్రోలో ఏం చెప్పాను మళ్ళీ చెప్పమంటారా? నా ఇంట్రోలో ఏం చెప్పాను 30 seconds లో మళ్ళీ చెప్పమంటారా? అక్కర్లేదు, నేను వింటాను, మళ్ళీ వింటాను.